తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మే నెలలో అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? అలానే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయండి. శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ మంచి జరగాలి. కర్కట రాశి వారికి మే నెలలో అదృష్టం పట్టబోతుంది. ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అప్పుడే వాళ్ళు ఊహించలేని అదృష్టం పట్టబోతుంది. అదేంటి గురుగారు అలా చెప్తున్నారు అనేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఒక్క రాశికి పోలిక వేరుగా ఉంటుంది. ఉద్యోగపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, అనేక రకమైనటువంటి విశేషాల్లో కావచ్చు. ఏమండి, మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది కర్కట రాశి మే నెలలో. ఇది వరకు ఎప్పుడైతే కూడా నిరాశ పడిపోయిన వాళ్ళకందరూ కూడా అద్భుతమైనటువంటి ఒక అవకాశము గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏది చేయాలనుకున్నా ఆలోచించుకొని చేస్తే మీరు ఇంకా వెనక తిరిగి చూసే అవసరం లేదు. మీకు వచ్చేవంటి అవకాశం అటువంటిది వస్తాయి. వచ్చేవంటి అవకాశము అలా వస్తుంది. కాబట్టి మీరు ఏది ఆలోచించే అవసరం లేదు, డైరెక్ట్ మీరు చేసుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే ప్రత్యేకంగా రోజు గణపతి యొక్క మంత్రాన్ని జపించాలి. ఆ గణపతి యొక్క మంత్రము ఏదో నోటికి చెప్పినట్టుగా కాకుండా ఓం గం గం గణపతై నమః, ఓం గం గం గణపతై నమః ఇలా హార్ట్ఫుల్లీగా మీరు చెప్పండి. మీరు ఒక 24 hours కూర్చొని జపం చేసే అవసరం లే. ఎప్పుడైనా ఒక 5 నిమిషాలు మాత్రమే మీరు ఆ ఒక గణపతిని మంత్రం చేసుకొని జపం చేసుకొని మీరు బయటకు వెళ్ళండి. మంచి ఫలితం లభిస్తుంది. ఇంకోటి, ఆ ఒక్క కార్యాలన్నీ కూడా వీళ్ళకి ఇంకా సక్సెస్ఫుల్ కలగాలంటే పటయార్ పుడియార్ ఏమండి, పుడియార్ టెంపుల్ పటయార్ అనేసి మనకి చెన్నైలో ఉంది. అక్కడ చాలా విశేషమైనటువంటి ఆలయం. ఒకవేళ అక్కడ వెళ్ళకపోయినప్పటికీ కపిలేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి, కర్కట రాశి వాళ్ళకి కపిలేశ్వర టెంపుల్ చాలా విశేషంగా ఉంటుంది. అంటే ఏ దేవుడు? శివుడు ఉంటుంది అక్కడ. అమ్మవారు కూడాను మనకి ప్రసన్నాంబికాదేవిని దర్శిస్తూ కనబడటం జరుగుతుంది. కపిలేశ్వర స్వామి కూడా మనకు ఉండడం జరుగుతుంటుంది. అక్కడ ఏంటంటే విశేషమైనటువంటి ఒక ఆలయం. ముందు కోనేరు ఉంటుంది. కోనేరులో స్నానం చేసి చక్కగా అక్కడ స్వామివారి జపం చేసుకుంటూ ఆ కపిలేశ్వర స్వామి తీర్థానికి వెళ్తే అద్భుత ఫలితం లభిస్తుంది. అక్కడ ఏంటంటే సకల పరివారము అక్కడ నివసిస్తూ ఉంటుంటారు. ఎప్పుడైనా కూడా గణపతి ఎప్పుడు కూడాను మనకు శివపార్వతుల దర్శనం తర్వాతనే మనకి కనపడడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మూల గర్భానికి అంటే ఎప్పుడైతే ముఖద్వారంగా గోపురం ఉంటుందో ఆ గోపురానికి ఎదురుగానే ఈ మహాగణపతి కనపడుతుంటారు. ఈ మహాగణపతి అంటే ఏంటంటే బొజ్జతో నిండు అలంకారంతో నిండు గరికతో స్వామివారు కనబడుతుంటారు. ఈ రాశి వాళ్ళు, కర్కట రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్త్రీ కానీ పురుషులు కానీ ఈ కపిలేశ్వర స్వామి తీర్థానికి వెళ్ళి ఆ ఒక గణపతిని మీరు దర్శించి స్వామికి అర్చన చేసి వారి ఒక సోదరైనటువంటి శంభుకుని కూడా దర్శనం చేసుకొని సకల పరివారం కూడా అక్కడ ఉండటం జరుగుతుంది. అంటే నంది అదంతా కూడా ఉంటుంది. అయితే ఎందుకు ప్రత్యేకంగా ఇలాంటి అక్కడ వెళ్ళడం అంటే మీకు ఏమైనా ప్రమోషన్స్, మంచి జాక్పాట్ దొరకడము, లేదంటే ఉద్యోగానికి సంబంధించింది, విదేశానికి వెళ్ళాలన్నా, లేదంటే డాక్టర్స్ చదివి మంచి అవకాశం రావాలన్నా, పోలీస్ రంగాల్లో ఎంత వర్క్ చేసినా వాళ్ళకి ప్రమోషన్ రాకపోయినా, అడ్వకేట్స్ కూడా ఎంత వాదించినా మంచి కేసులు రాకపోయినా, అలాంటి వాళ్ళకి అందరూ కూడా మంచి అవకాశం ఈ ఆలయం బాగా కలిసి వస్తుంది. కాబట్టి కపిలేశ్వర స్వామి తీర్థానికి వెళ్ళడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. అంటే వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి ఈ మేలో? వ్యాపారస్తులకమ్మ చూడండి, ఇక్కడ లాభం 9, నష్టం 8. లాభము 9, నష్టము 8. కాబట్టి కపిలేశ్వర స్వామి తీర్థానికి మీరు ఒకవేళ అక్కడి నుంచి వెళ్ళకుండా మీరు ఇంట్లో యూట్యూబ్లో చూసుకుని, అంటే ఆలయానికి వెళ్తేనే మంచిది.
ఆలయానికి వెళ్ళి మీరు ప్రత్యేకంగా చూసుకొని దర్శనం చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైన ఒక కైంగర్యం చేసి ఒక అన్న తర్పణం చేసి లేదంటే బ్రాహ్మణులకు ఒక 5 మంది బ్రాహ్మణులకి దానం చేస్తే సరిపోతుంది. ఇది ఖచ్చితంగా చేయండి. కర్కాటక రాశికి మంచి జాక్పాట్ ఉంది. 100కి 100% పరమ సత్యం. అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి ఎలా ఉంటుందంటారండి మే నెలలో? చాలా బాగుంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. సంబంధం కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అద్భుతమైన సంబంధం వస్తుంది. అది వచ్చిన దాన్ని మీరు కాదనకుండా మీరు ప్రొసీడ్ అయిపోండి. ఇప్పుడు పరిహారంగా కూడా అంటే మీరు చెప్పిన ఆలయం దర్శించుకుంటే మంచిదండి. నేను చెప్పిన విధానంగా కపిలేశ్వర స్వామి తీర్థానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. తిరిగి వచ్చేసి ఇంట్లో ఎప్పుడైనా కూడా వీలు ఉన్నప్పుడు ఒక 5 మంది బ్రాహ్మణులకి దానం చేస్తే సరిపోతుంది. చాలా చక్కగా తెలియజేశారండి కర్కాటక రాశి వారికి సంబంధించి. ధన్యవాదాలు. నమస్తే. చూసారు కదండి, అంటే కేరళ శాస్త్రం ప్రకారం గురుగారు మాటలు మనకి తెలియజేశారు కాబట్టి మీరు కూడా మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.